అందరికీ నమస్కారం. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ అనమాట. సో ఈ 2 టీమ్స్‌లో ఏ టీమ్ గెలుస్తుందనేది క్లియర్ కట్‌గా చూద్దాం. చివరిదాకా చూడండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోస్‌ని లైక్ చేయండి. మీరు గనుక ఈ 2 టీమ్స్‌లో ఏ టీమ్ విన్ అవుతుందని ప్రిడిక్ట్ చేయగలిగితే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో మ్యాటర్‌లోకి వెళ్దాం. ఈ మ్యాచ్ అనేది మనకి జైపూర్‌లో జరగబోతుంది. సో ముందు ఆర్ఆర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆర్ఆర్ టీంలో మెయిన్‌గా ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే జైస్వాల్, బట్లర్, సంజు శాంసన్, హెట్మైర్, ధ్రువ్ జురెల్, తర్వాత పవెల్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ఆవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ వీళ్ళ 11 మంది ఆర్ఆర్ టీం నుంచి ఆడే అవకాశం కనిపిస్తుంది. ఆర్ఆర్‌కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే యశస్వి జైస్వాల్ అలాగే బట్లర్. లాస్ట్ సీజన్‌లో యశస్వి జైస్వాల్ ఒక్కడే 625 పరుగులైతే చేశాడు. దట్స్ నాట్ ఏ నార్మల్ స్కోర్ అనమాట. ఒక సీజన్‌లో అన్ని పరుగులు చేయడం అనేది గుడ్ థింగ్. అలాగే బట్లర్ కూడా కన్సిస్టెంట్‌గా ఆర్ఆర్ తరపున ఎప్పుడూ ఆడుతూనే ఉంటాడు. రీసెంట్‌గా నేను బట్లర్ నాక్ అయితే అంతగా ఇంప్రెసివ్ నాక్ అయితే చూడలేదు. సంజు శాంసన్ తెలిసిందే మంచి బ్యాటింగ్ చేస్తాడు. సో ఆర్ఆర్ తరపున మంచి స్కోర్స్ కూడా తనకున్నాయన్నమాట. హెట్మైర్ కూడా మంచి పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు. ఓవరాల్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాటింగ్ డెప్త్ చాలా ఉంది. ఈవెన్ రియాన్ పరాగ్ కూడా రీసెంట్‌గా డొమెస్టిక్ మ్యాచెస్‌లో చాలా బాగా ఒక సెంచరీ కూడా చూసాం. సో అది కూడా ప్లస్ పాయింట్. అలాగే ధ్రువ్ జురెల్ మన ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో కూడా మంచిగా ఆడాడు. తర్వాత పవెల్ తను చాలా మంచి వెస్ట్ ఇండీస్ ప్లేయర్. సో నాట్ టు ఫర్గెట్. ఇక్కడ బౌలింగ్ చూసుకున్నట్లయితే యుజ్వేంద్ర చాహల్ నేను చాలా రోజులుగా అబ్జర్వ్ చేయలేదు మ్యాచెస్ ఆడటం. సో తను ఎలా కంబ్యాక్ ఇస్తాడనేది నేను వెయిట్ చేస్తున్నా. అశ్విన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను మొన్న 100 టెస్ట్ మ్యాచెస్ కంప్లీట్ చేసుకున్నాడు. తనున్న ఫామ్ ఎప్పుడూ బాగుంటుంది. తను ఎప్పుడు ఫామ్‌లోనే ఉన్నట్టు కనిపిస్తాడు నాకైతే. సో తను చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అటు బ్యాటింగ్ తరపున, బౌలింగ్ తరపున. ఆవేష్ ఖాన్ పర్వాలేదు, నాట్ బ్యాడ్. ట్రెంట్ బౌల్ట్ మళ్ళీ వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. మనకి తెలిసే విషయం. సో ఇక్కడ ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే నాకు బ్యాటింగ్ డెప్త్ చాలా కనిపిస్తుంది. బ్యాట్స్‌మెన్స్ ఎక్కువ మంది ఉన్నారు. బౌలింగ్ కూడా ఫాస్ట్ బౌలింగ్‌లో ఓన్లీ ట్రెంట్ బౌల్ట్ అలాగే ఆవేష్ ఖాన్ కనిపిస్తున్నారు ప్రెజెంట్. బట్ చూడాలి. ఇంకా టీంలో చాలామంది ఉన్నారు. ఎవరిని తీసుకుంటారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో అలాగే మనం ఇప్పుడు ఎల్ఎస్జీ గురించి మాట్లాడుకున్నట్లయితే టీమ్ ప్లేయింగ్ 11లో కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, దేవదత్ పడిక్కల్, తర్వాత పురాన్, కృణల్ పాండ్యా, స్టోయినిస్, దీపక్ హూడా, తర్వాత శివం మావి, జోసెఫ్ బిష్నోయ్, మోహసిన్ ఖాన్. సో వీళ్ళ 11 మంది ఎల్ఎస్జీ తరపున ఆడే అవకాశం ఉంది. ఎల్ఎస్జీలో కేఎల్ రాహుల్ రీసెంట్గా మన ఇంజురీ అయ్యి టెస్ట్ మ్యాచెస్ కొన్ని దూరం అయ్యాడు. సో ఎలా ఆడతాడనేది మనం చూడాలి. క్వింటన్ డికాక్ మాత్రం తను కూడా మంచి పెర్ఫార్మర్. మంచిగానే పెర్ఫార్మ్ చేస్తున్నాడు రీసెంట్ మ్యాచెస్‌లో. పడిక్కల్ అలాగే నికోలస్ పురాన్ వీళ్ళు కూడా మంచి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. కాకపోతే మిడిల్ ఆర్డర్‌లో నాకు ఓన్లీ స్టోయినిస్ గట్టిగా కనిపిస్తున్నాడు. అపార్ట్ ఫ్రమ్ దట్ తర్వాత కృణల్ పాండ్యా పర్లేదు మామూలుగానే. తర్వాత దీపక్ కూడా ఫస్ట్‌లో ఉన్నంత ఎఫెక్టివ్ ఇప్పుడు అనిపించట్లేదు నాకు. తర్వాత బౌలింగ్ విషయానికొస్తే ఇక్కడ షమర్ జోసెఫ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ పిక్ అనమాట. అలాగే శివం మావి కూడా మంచి బౌలింగ్ చేస్తాడు. మోషన్ కార్డ్ కూడా చేస్తాడు. సో బౌలింగ్ బాగుంది. అలాగే స్పిన్నర్స్ విషయానికి వస్తే నాకు బిష్నోయ్ ఎక్స్ట్రాడినరీ. అలాగే దీపక్ కూడా మనకి స్పిన్ వేస్తాడు కాబట్టి అలాగే స్టోయినిస్ బౌలింగ్లో హెల్ప్ ఉంటుంది. తప్పకుండా బౌలింగ్ వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బ్యాటింగ్ డెప్త్ మరీ అంతగా లేకపోయినా సరే బౌలింగ్ డెప్త్ అయితే చాలా వరకు ఉందన్నమాట. సో ఇది ఎల్ఎస్జీ గురించి చెప్పుకున్నట్లయితే. సో బేసిక్‌గా ఆర్ఆర్‌కి బ్యాటింగ్ డెప్త్ ఉంది. బౌలింగ్ డెప్త్‌లో చూసుకున్నట్లయితే కొంత పర్వాలేదు అనిపించింది. వీళ్ళకి ఏంటంటే బౌలింగ్ ఎక్కువ డెప్త్ ఉంది. బ్యాటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. సో 2 టీమ్స్ బ్యాలెన్స్డ్‌గా కనిపిస్తున్నాయి. సో ఈ 2 టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్నట్లయితే గత సీజన్స్ అన్నిట్లో 3 మ్యాచెస్ ఆడారు ఇద్దరు. అందులో ఆర్ఆర్ 2 మ్యాచెస్ గెలిచింది. ఎల్ఎస్జీ ఒకే ఒక్క మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. సో ఇక్కడ ఈ మ్యాచ్ గురించి చూసుకున్నట్లయితే ఓవరాల్‌గా మిక్స్డ్ అనమాట అన్నీ నాకు కనిపిస్తున్నాయి. ఇక్కడ జైపూర్‌లో యావరేజ్‌గా స్కోర్ చూసినట్లయితే ఫస్ట్ యాక్చువల్‌గా స్కోర్ 160, 170 మధ్యలో అయితే స్కోర్ ఉంది.
సో కేఎల్ రాహుల్ మధ్య అలాగే మన సంజు శాంసన్ మధ్య ఎలా కెప్టెన్సీ చేస్తారు, ఎవరిని ఎప్పుడు తీసుకొచ్చి ఆడిపిస్తారు అన్నదే ఇక్కడ కీలకంగా ప్లే చేయబోతుంది. ఎందుకంటే రెండు టీమ్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా నేను ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నానంటే ఖచ్చితంగా రేపు లక్నో సూపర్ జైంట్స్కి కొంత ఫేవర్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం బెటర్ కంపారిటివ్ టు అంటే రెండు టీమ్స్ బెటరే, కాకపోతే ఏమో స్లైట్ ఎడ్జ్ ఛాన్స్ ఉండే అవకాశం ఎల్ఎస్జికి అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్ కండిషన్స్ కొంచెం బౌలింగ్కి ఎక్కువగా సపోర్ట్ చేయడం, వాళ్ళకి బౌలింగ్ డిపార్ట్మెంట్ డెప్త్ ఎక్కువ ఉండడం వల్ల మేబీ అది హెల్ప్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. సో ఇది మన వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.